హాయ్ టు ఆల్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో వంట చిలకడ దుంపల పులుసు, ఇంకోటి బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై అయిపోవచ్చింది. చిలకడ దుంపల పులుసు రెడీ చేస్తున్నా. కుక్కర్ పెట్టేసి కుక్కర్లో కొంచెం ఒక గరిట ఆయిల్ వేస్తాను. పులుసు కూర కాబట్టి తక్కువ ఆయిలే పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్రను ఆవాలు వేసేయాలి. పులుసు కాబట్టి దీంట్లో పచ్చిశనగపప్పు, చాయమినపప్పు వేయకపోయినా పర్వాలేదు. ఈ 2 ఉంటే చాలు. అవి కొంచెం చిటపటమన్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు. ఒక 2, 3 చాలు. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేగింది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో చింతపండు పులుసు వేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసేసిన తర్వాత ప్రెషర్ పెట్టేసుకోవాలి. ఇది ఒక విజిల్ కూడా రానవసరం లేదు. ఒక విజిల్ వస్తుంది అనుకున్నప్పుడు కట్టేస్తే కనుక ముక్కలు చిదిరిపోకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి అన్నమాట. ఇది అయ్యే లోపల బెండకాయ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. మోస్ట్లీ అయిపోవచ్చింది. ఉప్పు కూడా వేసాను ఆల్రెడీ. ఇంకొంచెం మగ్గిన తర్వాత కారం వేసేసుకొని దించేసేయండి. బెండకాయ ఫ్రై వేగిపోయింది. కారం వేసేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని దించేసుకోవడం. దీంట్లో కొంచెం బెల్లం వేసేసుకుందాం. పులుసులో బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది. పులుసు చిక్కదనం కోసం కొంచెం ఒక స్పూను బియ్యపిండి వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. చివరిలో అయిపోయింది అనుకున్నప్పుడు కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.